బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గత రాత్రి మదనపల్లిలోని పిఎన్టీ కాలనీలో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి కిటికీ గ్రిల్ కట్ చేసి చొరబడ్డారు దొంగలు. ఇంట్లో ఉన్న 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి దొంగలు ముఠా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముసుగులు, చెడ్డీలు ధరించిన 4 చెడ్డీ గ్యాంగ్ వీధుల్లో తిరుగుతున్నట్లు రికార్డైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, కొత్త వ్యక్తులు ఇంటికొస్తే గుడ్డిగా నమ్మి ఇంట్లోకి రానివ్వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఎవరైనా ఇంటికి తాళం వేసి వేరే ఊళ్లకు వెళ్తే క్రమంలో పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. శివకుమార్, ఈ మదనపల్లి చెడ్డీ గ్యాంగ్ దొంగతనం అసలు ఎలా జరిగింది? మరి పోలీసులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఎవరు చేశారు అనేది? చూసుకున్నట్లయితే మదనపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటంటే గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. పీటీ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈ చెడ్డీ గ్యాంగ్ చొరబడి చేసి పూర్తి స్థాయిలో ఆ కిటికీ స్టీల్ గ్రిల్ కట్ చేసి ఇంట్లో ప్రవేశించారు. సో దుండగులు బీరువాలో భద్రపరిచినటువంటి సుమారు 400 గ్రాముల బంగారు, 2 కిలోల వెండిని అయితే అపహరించారు. మరి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ఇప్పటికే చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు, కెమెరాలు పరిశీలించగా 4 వ్యక్తులు ముసుగులు, చెడ్డీలు వేసుకుని ఆ ప్రాంతంలోకి వచ్చినట్లయితే గుర్తించారు. మరి గుర్తించిన తర్వాత చూసుకున్నట్లయితే 2 వారాల క్రితం పీలేరు ప్రాంతంలో సంచరించిన ముఠానే ఈ చోరీకి పాల్పడిందని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి ఇప్పటికే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొండపల్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, అనేక అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో చూస్తున్నారు పవన్. ఏదేమైనా కానీ మదనపల్లికి సంబంధించి ఈ విధంగా చెడ్డీ గ్యాంగ్ తోడ్పాట్లయితే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ, కొత్త వ్యక్తుల సంచారం జరిగినా కానీ వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు పావని. ఎస్, అంటే ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వారి స్పందన ఏ విధంగా ఉంది? పూర్తిగా ఎందుకంటే ఇప్పటికీ ఏ ఇంట్లో 400 గ్రాముల బంగారు, 2 కిలోల వెండి చోరీని పోలీసులు ఇప్పటిదాకా బయటకు తీసుకురాలేదు. మరి చూసుకున్నట్లయితే ఆ కుటుంబం సంబంధించి ఆ కాలనీ వాసులు చెప్పడం ఏంటంటే వాళ్ళ ఇంట్లో లేకపోవడంతో పూర్తి స్థాయిలో అంటే ఎవరింట్లో అయితే చోరీ జరిగిందో వాళ్ళు ఆ చోరీ జరిగినప్పుడు ఇంట్లో లేకుండా బయట వెళ్ళిపోతే చోరీ జరిగిందని చెప్తున్నారు. మరి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరు, ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు అనే అంశాలపైన కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోనీ. మరి ఏదేమైనా కానీ పూర్తిగా బయటకు వెళ్లేవారు ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా బంగారు ఏదైనా ఉంటే కూడా పూర్తి స్థాయిలో భద్రపరచుకొని పోలీసులకు సమాచారం అయితే ఇలాంటి జరగకుండా ఉంటాయని చెప్తున్నారు పావని. థ్యాంక్ యూ శివకుమార్.